స్వామి స్వామి ఈరోజు మా ఇంట్లో భిక్ష పెట్టుకుంటున్నాం స్వామి, మీరు మా ఇంటికి రావాలి. సంతోషం అమ్మా. ఓ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ ఇంట్లో భిక్ష పెడుతున్నారు స్వామీజీకి, చాలా సంతోషం. ఓకేనమ్మా, వస్తాను. ఎన్ని వెరైటీలు చేశారమ్మా ఈరోజు స్వామి గారి భిక్షకి? 18 వెరైటీలు స్వామి. ఓ 18 వెరైటీలు చేశారా? వావ్, అద్భుతం. అయితే క్షమించండి అమ్మా, ఈరోజు నా భిక్ష కోసం నేను ప్రకృతినిచ్చిన పలహారం ఒక ఉసిరికాయ మాత్రమే తీసుకోవాలని ప్లాన్ చేశాను. ఈ రోజుకి ఇదే నా పలహారం. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. సరే, మీరు అయ్యప్ప అని గౌరవించి మీరు అల్పాహారం పెట్టాలనుకుంటున్నారు, చాలా సంతోషం. కాకపోతే అల్పాహారం అంటే అల్పంగా ఉండాలమ్మా. ఒక పండు, ఒక కాయి, లేకపోతే ఒక ఇడ్లీ, లేకపోతే ఒక వడ, అంతవరకే అల్పంగా ఉండాలమ్మా. అంతేగాని 18 వెరైటీలు 21 వెరైటీలు అల్పాహారం కాదమ్మా. ఈ 21 వెరైటీలు కానీ 18 వెరైటీలు కానీ తింటే ఈ కడుపు ఏమవుతుందమ్మా? ఈ శరీరం ఏమవుతుంది? జీర్ణం చేసుకునే కెపాసిటీ దీనికి ఉందా? 21 వెరైటీ 18 వెరైటీలు అంటే ఈ కడుపుకి జీర్ణం చేసుకునే శక్తి 100% లేదు. ఆ స్వామి తిన్నంత వరకు కూడా వేరే స్వాములు కూడా ఊరుకోరు. కన్యస్వాములు ఉన్నారనుకోండి, కొత్తగా ట్రెండ్ ఏంటంటే కన్యస్వాములు తినమంటారు. ఎన్నైతే ఆకులు ఉంటాయో ఆ విస్తరలో ఎన్ని పదార్థాలు అయితే ఉంటారో ఆ పదార్థాలన్నీ కూడా తినాలి తినాలి తినాలని చెప్తారు. తిన్నంత వరకు కూడా వదలరు. ఆ 21 పదార్థాలు కానీ లేకపోతే 18 పదార్థాలు కానీ మొత్తం కడుపు నిండా తినాలి. తినేంత తర్వాత ఆ స్వామి జీర్ణించుకోలేక ఆయాసంతో పాపం బ్రతకాలా చావాలా అన్నంత రేంజ్కి పాపం ఆ స్వామి వెళ్ళిపోతూ ఉన్నాడు. దయచేసి అది మానుకోండి. మీరు పూజలు పెట్టేవాళ్ళు, పూజలు నిర్వహించేవాళ్ళు దయచేసి అల్పాహారం అంటే, అల్పాహార విందు అంటే ఒక పండు, ఒక కాయి, లేదంటే అల్పం ఒక ఇడ్లీ, లేకపోతే 2 ఇడ్లీలు, ఒక వడ, ఒక దోశ, అంతవరకే ఉండాలి. దయచేసి అల్పాహారం అనే పేరుతో స్వామిల్ని ఇబ్బంది పెట్టకండి. స్వామీజీలు కూడా దయచేసి చెప్తా ఉన్నాను, అల్పాహారం అంటే అల్పంగానే ఉండాలి. మార్నింగ్ అల్పాహారం అంటే ఒక ఇడ్లీ 2 ఇడ్లీ తినాలి. రాత్రి అల్పాహారం అంటే ఒక పండు, ఒక కాయో తినాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఏదో పెట్టారు కదా, భక్తులు పెట్టారు కదా అని మనము 18 వెరైటీలు కానీ తినిస్తే జీర్ణం చేసుకోలేక ఆయాసపడి జీర్ణ వ్యవస్థ అంతా పాడైపోయి మన అనారోగ్య పాలవుతాం. దయచేసి అట్లాంటి పనులు ఎప్పుడు చేయకండి. కన్యస్వాములకు చెప్తా ఉన్నాను, ఎవరో మీకు చెప్పారు కదా అని చెప్పేసి, కన్యస్వాములు మీరు తినాలి కదా అని చెప్పేసి ఆకులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మీరు తినొద్దు. దయచేసి ఎవరో చెప్తారు కదా మీరు ఏమి వినకండి. అల్పాహారం అంటే అల్పాహారంగానే ఉండాలి. స్వామిలు మారాలి, మారితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు వ్యవస్థ అంతా మారిపోయింది. 18 వెరైటీలు కాదు అల్పాహారం అంటే. దయచేసి వినండి. అల్పాహారం అంటే ఒక ఉసిరికి తిన్నా కూడా మనలో విపరీతమైన శక్తి వస్తూ ఉంది. ఒక కాయ తిన్నా కూడా మనలో విపరీతమైన శక్తి వస్తూ ఉంది. దయచేసి అల్పాహారం పేరుతో స్వామిల్ని ఇబ్బంది పెట్టకండి. స్వామిలు కూడా దయచేసి భక్తులు పెట్టారు కదని తినేయకండి. మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం కావాలంటే ఇట్లాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా ఉత్తమం, శ్రేష్టమం. జై అయ్యప్ప స్వామి.